ఫాలో అవుతారండి ప్రిలిమ్స్ లెవెల్లో. ఇక్కడ GO 29 తీసుకొచ్చి ఆ రిజర్వేషన్స్ అనేవి వైలేట్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు. సో వాటిని వైలేట్ చేయడానికి ప్రభుత్వం ఎవరు అసలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్తారు కదా సోషల్ జస్టిస్ గురించి, రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు. సో ఆయన రోజు వీటన్నిటి గురించి మాట్లాడకపోవడం అనేది అసలు సెన్స్లెస్. అసలు అది ఎక్కడికి వెళ్ళినా కాన్స్టిట్యూషన్ అని, సోషల్ జస్టిస్ అని వీటి గురించి మాట్లాడతారు. ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ డిబేట్స్ కూడా లైక్ ఇక్కడ సరిగా ఫంక్షనింగ్ చేయట్లేదు అని మాట్లాడే రాహుల్ గాంధీజీ దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇందులో రాహుల్ గాంధీజీ ప్రమేయం కూడా ఉందా, రాహుల్ గాంధీజీ హ్యాండ్ కూడా ఉందా అనేది మా డౌట్. సో యూపీఎస్సీ యాజ్ వి ఆల్ నో, ఎన్నికల ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయనకు అవసరం పడింది కదా, హీ వాంటెడ్ హిస్ గవర్నమెంట్ టు బి ఫార్మ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఆయనకు మాత్రం అవసరం లేదు, మేము ఢిల్లీ వెళ్ళినా ఆయనకు అవసరం లేదు, మేము ఇక్కడ ఇన్ని అజిటేషన్స్ చేస్తుంటే రాహుల్ గాంధీజీ మై క్వశ్చన్ ఇస్ క్యా ఆప్కే ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఇతనీ వీక్ హై, ఇంత వీక్ ఉందా మీ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్? ట్విట్టర్లలో అక్కడ ఇక్కడ ఇన్ని ప్లాట్ఫామ్లలో మేము మాట్లాడుతున్నప్పుడు మీకు కనబడట్లేదా, మీకు వినబడట్లేదా? సో దిస్ ఇస్ మై ప్రైమరీ క్వశ్చన్. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ మహేందర్ రెడ్డి గారు అపాయింట్మెంట్ గురించి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వలేదు, అప్పుడే ఆయన రిటైర్డ్ అయిపోయారండి. సో ఇది నా సెకండ్ క్వశ్చన్. 12,000 పేపర్స్ అండి యూపీఎస్సీలో, వాటినే మనం 3 months కరెక్షన్ చేస్తాము. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అసలు ఎంతమంది, ఒక 21,000 మెంబర్స్ రాశారు ఎగ్జామ్. సో అంతమంది పేపర్స్, 7 పేపర్స్ అండి. ఇన్ని పేపర్స్ అంటే లక్ష కంటే ఎక్కువ పేపర్లు, ఇన్ని పేపర్లు 3 months లో కరెక్షన్ చేసిందంటే ఇక్కడే వీ కెన్ ప్రిడిక్ట్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బిగ్ స్కామ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. సో వీటన్నిటి గురించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం ఎంతకైనా అవసరము. అండ్ అపోజిషన్ ని కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మాకు జ్యుడిషియరీ, మాకు కేసెస్ విషయంలో కానీ, మాకు కోర్టులో కానీ మీ సపోర్ట్ ఎంతగానో అవసరం. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే GO 55 తీసుకొచ్చారో దాని ప్రకారమే మాకు అందరికి ఆపర్చునిటీస్ ఇస్తే చాలా మంచిది అని వీఆర్ రిక్వెస్టింగ్. ఎగ్జామ్ విషయంలో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది, అదే విధంగా ఒకే సెంటర్ లో రాసిన వాళ్ళకి దాదాపు 500 పైగా అందరికీ మార్కులు అదే విధంగా వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, అది యాక్చువల్ గా నిజమే అండి. ఇందాక ప్రెస్ మీట్ లో కూడా మేము దాని గురించి మాట్లాడడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళు యాజ్ వి ఆల్ నో సిన్స్ 20 years నుంచి అసలు తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ 1 కి చాలా మంది ఉంటారు. అండ్ వాళ్ళు వాళ్ళకి చాలా మంచి ప్రామాణిక బుక్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళు ఒక టాప్ 800 లో కూడా లేకపోవడం అనేది అది చాలా బాధాకరం, అది చాలా పెథటిక్ సిచ్యువేషన్ అసలు వాళ్ళది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ, మీరు చెప్పిన విషయం అది చాలా. హైకోర్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పింది కానీ నియామక పత్రాలను ఆపమని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అయితే 10 months నుంచి మేము, అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి జ్యుడిషియరీతో మేము పడుతూనే ఉన్నాము అవస్థలు. సో ఇప్పుడు హైకోర్టు ఇవ్వడం వీఆర్ హ్యాపీ విత్ ఇట్, బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే GO 29 ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడు మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ అగైన్స్ ద కాన్స్టిట్యూషన్. కోర్ట్స్ హ్యావ్ టు ప్రూవ్ ద లీగాలిటీ ఆఫ్ దిస్ GO 29. దిస్ ఇస్ మై ప్రైమరీ డిమాండ్, ప్రైమరీ రిక్వెస్ట్. అంటే ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ కి, ఇదే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కి వచ్చిన ఇప్పుడు పదవులలో ఉన్న వాళ్ళు ఎందుకు ఈ విషయం పట్ల ఇప్పుడు మాట్లాడట్లేదు, ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు? బేసికలీ ఆకునూరి మురళి గారు కానివ్వండి, రియాజ్ గారు, అండ్ ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ బల్మూర్ వెంకట్ అండ్ ద సో కాల్డ్ మిస్టర్ మానవతా రాయ్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, వీళ్ళందరూ ఏంటంటే పదవుల కోసం ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఎట్లాగో, అంటే ఇంతకు ముందు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఏదో కొంచెం ఇందులో ఉద్యోగం వచ్చింది కాబట్టి దే ఆర్ వెరీ సైలెంట్. అండ్ సార్, మీరు ఇవన్నీ చేయడం వల్ల మేబీ 3 years వరకే మీరు ఆ పదవులో ఉంటారు, కానీ తర్వాత అగైన్ యూ హ్యావ్ టు కమ్ టు అస్. మీరు మళ్ళీ మా దగ్గరకే రావాలి, మీకేమీ ఊరికే ఓట్లు ఎవడు వేయడు. యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు రిక్వెస్ట్ అస్. లైక్ ఆల్మోస్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉనికే లేదండి అసలు. సో అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల వల్లే గెలిచింది. ఆ విషయం వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ వాళ్ళకి అర్థం అయ్యేసరికి వాళ్ళు మేబీ ఐ డోంట్ నో వేర్ దే వుడ్ బి.